ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫ్రాన్స్ నాకౌట్ మ్యాచ్లో పరాగ్వేను ఓడించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో పరాగ్వే ఫ్రాన్స్ను ముప్పు తిప్పలు పెట్టింది. అయితే 70వ నిమిషంలో కిలియన్ ఎంబాపే పెనాల్టీ గోల్తో ఫ్రాన్స్ గట్టెక్కింది. అలా వరుసగా 4వసారి క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది ఫ్రాన్స్. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఫ్రాన్స్కు పరాగ్వే చుక్కలు చూపించింది. చివరికి ఎంబాపే మ్యాజిక్ తో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. ఈ మ్యాచ్లో పరాగ్వే కట్టుదిట్టమైన డిఫెన్స్ వ్యూహంతో దిగినా ఓడిపోయి టోర్నీ నుంచి అవుట్ అయింది. ఫ్రాన్స్ స్ట్రైకర్లకు అసలు అవకాశం ఇవ్వలేదు. ఫ్రాన్స్ ఎక్కువ సమయం బంతిని తన ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ పరాగ్వే డిఫెన్స్ ను బ్రేక్ చేయలేకపోయింది. మ్యాచ్ మొదటి భాగంలో ఇరు జట్లు ఒక్క షాట్ ను కూడా గోల్ పోస్ట్ వైపు కొట్టలేకపోయిందంటే డిఫెన్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రెండో భాగంలో ఫ్రాన్స్ కోచ్ వ్యూహాత్మకంగా డెసిర్ డౌను రంగంలోకి దించారు. డౌ రాకతో ఫ్రాన్స్ ఆటలో వేగం పెరిగింది. పరాగ్వే బాక్స్ లోకి దూసుకెళ్లినట్లు డౌన్ ప్రత్యర్థి డిఫెండర్ ఫౌల్ చేయడంతో రెఫరీ వీడియో అసిస్టెంట్ ఆధారంగా పెనాల్టీ కేటాయించాడు. దానిని ఫ్రాన్స్ కెప్టెన్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపే గోల్ చేశాడు. దీనితో స్టేడియం అంతా ఒక్కసారిగా హోరెత్తింది. ఈ ఏకైక గోల్తో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరాగ్వే టీం ఎంబాపేను టార్గెట్ చేసింది. పరాగ్వే ఫ్రాన్స్ ప్లేయర్ల మధ్య మాటల యుద్ధం తలెత్తి తోపులాటకు దారితీసింది. ఇదే క్రమంలో పరాగ్వే ప్లేయర్ మటియాస్ గలర్జా తన మోచేత్తో ఎంబాపేను బలంగా నెట్టడంతో అతడు కింద పడిపోయాడు. మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ గోల్తో ఎంబాపే వరల్డ్ కప్ లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచ కప్ చరిత్రలో 19 మ్యాచ్ల్లో 19 గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అత్యధిక వరల్డ్ కప్ గోల్స్ రికార్డు లియోనెల్ మెస్సీ 20 గోల్స్ పై ఉండగా కంటే ఎంబాపే కేవలం 1 గోల్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అంతేకాదు ప్రస్తుత టోర్నీలో 7 గోల్స్ తో మెస్సీ, ఎంబాపే ఇద్దరు గోల్డెన్ బూట్ రేస్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్ కు అడుగుపెట్టింది. ఫ్రాన్స్ నాకౌట్ మ్యాచ్ లో పరాగ్వేను ఓడించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ లో పరాగ్వే ఫ్రాన్స్ ను ముప్పు తిప్పలు పెట్టింది. అయితే 70వ నిమిషంలో కిలియన్ ఎంబాపే పెనాల్టీ గోల్తో ఫ్రాన్స్ గట్టెక్కింది. అలా వరుసగా 4వసారి క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది ఫ్రాన్స్. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఫ్రాన్స్ కు పరాగ్వే చుక్కలు చూపించింది. చివరికి ఎంబాపే మ్యాజిక్ తో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. ఈ మ్యాచ్ లో పరాగ్వే కట్టుదిట్టమైన డిఫెన్స్ వ్యూహంతో దిగినా ఓడిపోయి టోర్నీ నుంచి అవుట్ అయింది. ఫ్రాన్స్ స్ట్రైకర్లకు అస్సలు అవకాశం ఇవ్వలేదు. ఫ్రాన్స్ ఎక్కువ సమయం బంతిని తన ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ పరాగ్వే డిఫెన్స్ ను బ్రేక్ చేయలేకపోయింది. మ్యాచ్ మొదటి భాగంలో ఇరు జట్లు ఒక షాట్ ను కూడా గోల్ పోస్ట్ వైపు కొట్టలేకపోయిందంటే డిఫెన్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
రెండో భాగంలో ఫ్రాన్స్ కోసం వ్యూహాత్మకంగా డెసిర్ డౌను రంగంలోకి దించారు. డౌ రాకతో ఫ్రాన్స్ ఆటలో వేగం పెరిగింది. పరాగ్వే బాక్స్ లోకి దూసుకెళ్తున్న డౌను ప్రత్యర్థి డిఫెండర్ ఫౌల్ చేయడంతో రెఫరీ వీడియో అసిస్టెంట్ ఆధారంగా పెనాల్టీ కేటాయించాడు. దాన్ని ఫ్రాన్స్ కెప్టెన్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపే గోల్ చేశాడు. దీంతో స్టేడియం అంతా ఒక్కసారిగా హోరెత్తింది. ఈ ఏకైక గోల్తో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరాగ్వే టీం ఎంబాపేను టార్గెట్ చేసింది. పరాగ్వే ఫ్రాన్స్ ప్లేయర్ల మధ్య మాటల యుద్ధం తలెత్తి తోపులాటకు దారితీసింది. ఇదే క్రమంలో పరాగ్వే ప్లేయర్ మట్టియాస్ గలార్డ్ తన మోచేత్తో ఎంబాపేను బలంగా నెట్టడంతో అతను కింద పడిపోయాడు. మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ గోల్తో ఎంబాపే వరల్డ్ కప్ లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచ కప్ చరిత్రలో 19 మ్యాచ్ల్లో 19 గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అత్యధిక వరల్డ్ కప్ గోల్స్ రికార్డు లియోనెల్ మెస్సీ 20 గోల్స్ పై ఉండగా అంతకంటే ఎంబాపే కేవలం 1 గోల్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అంతేకాదు ప్రస్తుత టోర్నీలో 7 గోల్స్ తో మెస్సీ, ఎంబాపే ఇద్దరు గోల్డెన్ బూట్ రేస్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు.